సినిమా కోసం ఒక ప్రాణం పోగొట్టు. ఇప్పుడు జనాలు అంతమంది వెళ్తా ఉన్నారు, తక్కువ శాతంలో ఆయన వచ్చి ఏమైనా మాట్లాడా లేదు. అంటే ఇప్పుడు రెస్పాన్స్ అయ్యాడులే, కానీ ఫస్ట్ చాలా మంది కూడా దాని గురించి నెగిటివ్ పోస్ట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చి మాట్లాడాడు. ఫస్ట్ లో ఏం పట్టించుకోవాలి. 50% అటు తప్పు ఉంది, ఇటు తప్పు ఉంది. మెయిన్ తప్పు మన వైపు నుంచే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చేశారు, అవే కాదు 10,000 పెట్టుకున్నాడు అబ్బా టికెట్. వెళ్తాం అవసరమా? నెల రోజులాగి చూడొచ్చు అదే సినిమా, 2 నెలలాగి చూసిన అదే సినిమా. ఎందుకు వెళ్ళావు? ఆనందం. సో ఫ్యామిలీతో ఫస్ట్ రోజు చూడాలి అన్న అంటే ఫ్యాన్స్. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫ్యాన్సే కాదు, వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన అల్లు అర్జున్ ఫ్యాన్. బుడ్డోడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అంట, పుష్ప అంటారంట కదా ఇంటి దగ్గర. అవును, అతను ఏదొచ్చినా సరే ఇలా ఇలా అనేవాడు అంట బుడ్డోడు. కానీ లేడీస్ని తేవడం అన్నది, అక్కడ లేడీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. అబ్బాయి కూడా ఎంత ఉన్నాడు చూశాను, నేను విజువల్స్ చూశాను. అలా నాన్న పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టడం అన్నీ చూశాను. కానీ ఏం అప్పుడు బతికే ఉంది. సో హాస్పిటల్కి తరిస్తుంటే చనిపోయింది అని అయితే చెప్పారు. ఇది మాత్రం కండిగ్ చేయవచ్చు, కానీ కరెక్ట్గా మనం టికెట్లు పెంచారు ఇవన్నీ మాట్లాడవచ్చు. కానీ ఇంకో మనం చేసిన మిస్టేక్ కూడా ఉంది కాబట్టి సో ఎవరు ముందుకు రావట్లా మాట్లాడటానికి. అది ఎందుకంటే తప్పు మందే ఉంది. వాళ్ళు వేసారు షో, వాళ్ళ షో డబ్బులు కావాలి. వెళ్ళేవాడు వెళ్తాడు, వచ్చేవాడు వస్తాడు. ఆ హీరో వచ్చాడు అదే టైంకి అక్కడ మాస్ థియేటర్. అందులో ఇంకా మాస్ థియేటర్ అంటే ఎలా ఉంటుంది? అడవిడి గంజాదాయి రావచ్చాడు, ఆ వేడి బ్యాచ్ వాళ్ళు రావచ్చు, ఎవడెవడో వస్తాడు, తొక్కేసాలు జరుగుతాయి. అదే ఏంటి ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇంకా కొట్టిన వేతలు ఇంకా ఆమె ఒక్కదానికే ఆమె బయట ఉంది, చనిపోయింది. అది ఇంకా ఇంకా చూడాల్సి వచ్చేదో. అక్కడ పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి ఇంకా కొంచెమన్నా కంట్రోల్ అయ్యింది. వాళ్ళు కూడా లేరు అంటే ఇంకా ఏ రకంగా ఉండేది? థియేటర్లు అద్దాలు పగిలిపోయాయి, నాన్న రచ్చ అయిపోయేది. ఈ రోజున మనం ఇలా మాట్లాడదాకుండా ఇంకోలాగా మాట్లాడుకునేలాగా ఉండేది న్యూస్. అంటే ఒక హీరో ఆయనకి ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారో అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ అక్కడ ఉండాలి, ఎలాంటి బాడీ గార్డ్స్ అక్కడ ఉండాలి? నువ్వు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అంత భారీ ఎత్తుగా నువ్వు గేట్లు పెట్టుకొని అటు ఇటు పెట్టుకొని విఐపి పాసులు ఈ పాసులు అని పెట్టినావే, మరి నువ్వు అక్కడ డైరెక్ట్గా నువ్వు పబ్లిక్లోకి వచ్చేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉండాలి? జనంలోకి వచ్చేటప్పుడు అంటే బయటకు వచ్చేసి ఇలా చెప్పేసి ఇలా దండం పెడితే మర్చిపోతారా? మర్చిపోరు కదా. ఎవరి ఫ్యామిలీలో కోల్పోయినా సరే బాధగానే ఉంటుంది. నా ఫ్యామిలీలో ఒకళ్ళు కోల్పోయినా బాధ ఉంటుంది, నీ ఫ్యామిలీలో కోల్పోయినా బాధ ఉంటుంది. సో ఎవరి ఫ్యామిలీ అయినా ఒకటే, అమ్మ అందరికీ అమ్మే. సో అట్లాగే ఇక్కడ అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఉంది. అండ్ మన థియేటరు ఏమన్నా మొత్తం కూడా దానికి సమాధానం చెప్పాల్సింది ఉంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమాధానం చెప్పాల్సింది ఉంది. అంటే పోలీస్ వాళ్ళు ఈరోజు ఏమో చేసిరంటే అసలు అల్లు అర్జున్ గారు వచ్చే ముందు మాకు చెప్పి రాలేడు, అందుకని అతని మీద కేసు వేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు నార్మల్గా ఆయన ఇంటి నుంచి బయటకు వస్తేనే ఆటోమేటిక్గా మొత్తం మోతం మోగిపోతుంది. అలాంటిది పబ్లిక్లోకి నీకు అక్కడికి వస్తున్నారంటే ఇంటిమేషన్ లేకుండా ఎలా వస్తారబ్బా? ఇది కరెక్ట్ కాదు. ఇదైతే ఖండిస్తున్నా. చెప్పలేదు అనుకుందాం, వాళ్ళ మాటకి వెళ్దాం బ్రో, చెప్పలా. సో ఆయన వచ్చిన తర్వాత థియేటర్ వాళ్ళన్నా ఇస్తారు కదా, థియేటర్ వాళ్ళు కూడా తెలియదా వస్తున్నట్టు? నీకు రాకముందే 6 బాడీ గార్డులు, ఇటు ఒక 6 అటు 6 పెట్టేసిన బాడీ గార్డులు ఉంటారా? తెలియకుండానే, లేదు ఊరికనే పెట్టుకున్నారా థియేటర్లో బాడీ గార్డులని? కాదు కదా, తెలిసే పెట్టుకుంటారు. ఆ థియేటర్ అన్నా సరే మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తుంటారు కదా ఇలా వస్తున్నారు అని. సో అదేం కాకుండా వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు కమ్మేయటం, లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా వేసుకోండి, అలా చేయటం అన్నది కరెక్ట్ కాదు. అది ఏదైనా కంపల్సరీ ఇంటిమేషన్ అయితే ఉంటుంది. నార్మల్ సెలబ్రిటీ వస్తేనే అంత ఇంటిమేషన్ ఉంటుంది కదా. అంత భారీ అయితే ఫ్యాన్స్ ఉన్నారు, అంత పేరు ఉంది. అలాంటి వ్యక్తి పబ్లిక్లో మాస్ థియేటర్లోకి వస్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఏ రకంగా చూసుకోవాలి అన్నది కూడా వీళ్ళు చూసుకోవాలి. సో మిస్టేక్ వాళ్ళదే ఉంది, వీళ్ళదే ఉంది. మెయిన్ పబ్లిక్ది ఉంది. 100% ఇస్ పబ్లిక్. వాడు సినిమా చేశాడు, 100 కాదు 1000 పెట్టాడు, 2000 పెట్టాడు, 3000 పెట్టాడు. ఆ టైంలో నీకు వెళ్తాం అవసరమా? 2 రోజులు ఆగి చూడొచ్చుగా. అదే సినిమా తెర మీద, అదే సినిమా, అదే అల్లు అర్జున్, అదే హీరోయిన్, అయ్యే పాటలు, అదే గోల మారదు కదా. సో అట్లా హాస్పిటల్ డబ్బులన్నీ నేను పెట్టుకుంటాను అన్నాడు. ఇంకేమేమి ఇస్తే వాళ్ళ కుటుంబం ఒక ఆర్థికంగా బాగుంటుంది. నువ్వు హైదరాబాద్ మొత్తం రాసి ఇచ్చిన చనిపోయినా తిరిగి రాదుగా. అంటే వాళ్ళ ఇంట్లోకి ఏదో కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళైనా ఆర్థికంగా బాగుంటుంది. ₹1 కోటి ఇస్తాం, మంచి తిరిగి వస్తుందా మాట? అంటే వీళ్ళందరూ మళ్ళీ రివర్స్ తిరుగుతారు అని ఒక హీరోగా ఆయన పని ఆయన చేస్తున్నాడు. సో అంతవరకే మనం మాట్లాడుకోవాలి. ఆయన ఎంత చేయని, ఆయన హౌస్లే కానీ, ఆయన బంగారం కానీ ఏదైనా హైదరాబాద్ మొత్తం తాకట్టు పెట్టి వాళ్ళ ఇంటి ముందు పెట్టినా చనిపోయినా వాళ్ళ ఇంటికి రాదుగా. ఇప్పుడు అలాగే బెనిఫిట్ షోస్తోని సినిమా వాళ్ళకి డబ్బులు వస్తాయి.
రెగ్యులర్ షోల కంటే. అలాగే ఫ్యాన్స్ కూడా ముందే చూస్తున్నామని ఓ ఉత్సాహం ఉంటుంది. అలాంటి బెనిఫిట్ షోలు ఈరోజు తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము ఇక బెనిఫిట్ షోస్ ఇప్పటి నుంచి ఉండయని అన్నారు. ఇప్పుడు ఇది ఫ్యాన్స్కు నిరుత్సాహమే అంటారా? ఫ్యాన్స్కి ఏంటంటే ఒక చిన్న సమాధానం చెప్తా వీళ్ళందరికీ కూడా. టికెట్ ఏదో 800 ఎంతో పెట్టారు కదా ఆన్లైన్లో, మీరు బుక్ చేయకుండా ఉంటే ఆల్మోస్ట్ టికెట్లు తగ్గాయి. టికెట్లు కాదు, బెనిఫిట్ షోస్ పొద్దున షోస్. ఏ షో అయినా సరే 1 గంట షో ఫస్ట్ లేదు వేసారా, ఫస్ట్ షో వేయలా 1 గంటకి తర్వాత వేసారు. అప్పటికప్పుడు రిలీజ్ చేస్తే ఆన్లైన్లో 15 సెకండ్లో మొత్తం బుక్ అయిపోయినాయి. అంటే ఎదవలో మనం బుక్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు పెంచారు. ఈ రోజున పెంచుకోకుండా కామ్గా అలాగే కూర్చొని ఉంటే మొత్తం ఖాళీగా ఉంటే ఆటోమేటిక్గా తగ్గాయి టికెట్లు అన్నీ కూడా. 100% చెప్తున్నాను నేను. మనమే వాళ్ళకి ఎక్కిస్తున్నాం, పైకి కొండ ఎక్కిస్తున్నాం. సో కొండ ఎక్కించినప్పుడు ఇంకో కొండ వేసుకుంటున్నారు పైన, తప్పే ఉంది. సో అట్లా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంట. బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయడం కరెక్టే. ఇది ఎప్పుడు చేయాలి? టికెట్లు రేటు పెంచినప్పుడు, ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, అప్పుడు ఈ గవర్నమెంట్ కదలాలి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, అమ్మాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకోవటం అన్నది కొంచెం లేటుగా అని అయితే నాకు అనిపిస్తుంది. 300 కోట్లు వచ్చినాయి కదా, నార్మల్ రేట్ టికెటే ఉంది. అంత వచ్చేదా రాదు. ఇండస్ట్రీలో ఏ సినిమాకి లేని టికెట్ రేటు పుష్ప 2కి పెట్టారు, వచ్చినాయి అంతే. ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది కదా, నీకు అదే రేటు అదే నార్మల్ రేటు పెట్టుకుని ఉంటే నో అమౌంట్, నార్మల్ అమౌంటే వచ్చేది. సో రేట్ పెంచారు కాబట్టి నీకు ఆ రికార్డులో బ్రేక్ అయింది. ఇప్పుడు ఈ 2000 కోట్ల వరకు వెళ్తుంది అంటారు, వెళ్తుందా? 2000 కోట్లు ఏంటి బ్రో, 1,00,000 కోట్లకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లా. మనం అలాంటి గొర్రెలు మనం.